बीआरएस के रुकन असेंबली पाडी कौशिक रेड्डी ने चीफ मिनिस्टर रेवंत रेड्डी पर तंज किया और सवाल किया कि क्या उनका ओहदा उस वक्त तक बरकरार रहेगा जब तक वो अमेरिका के सफ़र से वापस नहीं आते। असेंबली मीडिया पॉइंट पर बात करते हुए कौशिक रेड्डी ने खम्मम और नलगुंडा के बुजरा का भी मजाक उड़ाया और ये कहा कि रेवंत रेड्डी को वो चीफ मिनिस्टर के ओहदे से हटाने की सिमत काम कर रहे हैं। कौशिक रेड्डी ने जोर देकर कहा कि कोई भी चीफ मिनिस्टर की धमकियों से नहीं डरता और इल्ज़ाम लगाया कि असेंबली में उन्हें बात करने का मौका नहीं दिया जा रहा है। చిట్ చాట్లో మీ మంత్రులే అంటా ఉన్నారు, అలా ఎవరన్నారు ఏమన్నారు అనేది చూసుకోండి. ఇది తప్పకుండా మీరు అమెరికా నుంచి వేయొచ్చే లోపల మీకు బాంబు వేలే పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, హుజురాబాద్ నియోజకవర్గంలో సాచురేషన్ మోడ్లో దళిత బంధు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇస్తే రెండో విడత దాదాపు 5,000 మందికి రెండో విడత ఇవ్వాలి. ఆ డబ్బులన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ అకౌంట్లో వేసి ఉన్నప్పటికీ ఆ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళకి పైసలు ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టడం చాలా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్న హుజురాబాద్లో నిన్న 3-4 వేల మంది దళిత మిత్రులు ధర్నా చేసిర్రు. ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను,